హలో అండి, నమస్తే. రీసెంట్ గా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ నటించిన కింగ్స్టన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీలో నటించిన వాళ్ళందరూ చాలా మంది మనకు తెలియని నటులే. ఈ మూవీ గురించి సుత్తి లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఈ మూవీ అనేది తమిళనాడు సముద్ర తీరాని ప్రాంతంలో 1982లో ఈ సినిమా అనేది నడుస్తుంటుంది. ఈ సినిమాలో 1982లో సముద్ర తీర ప్రాంతానికి ఒక సంఘటన జరగడం వల్ల ఆ సముద్ర తీరంలో బతికే చేపల వేటగాళ్ళు ఆ సముద్ర తీరాన్ని వదిలేసి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రతుకు తెరువు లేకపోవడం వల్ల వాళ్ళు విలన్ గ్యాంగ్స్ కొన్ని అరాచకాలు చేస్తుంటారు. ఆ అరాచకాలలో ఆ చేపల వేటగాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మన హీరో కూడా ఉంటారు. ఆ విలన్ గ్యాంగ్ లో చేరి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటారు. వాళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలు మన హీరో నచ్చక వాళ్ళని ఎదిరించి ఫైట్ చేసి తన సొంత గ్రామమైన సముద్ర తీర ప్రాంతానికి తన గ్రామ ప్రజల కోసం రావడం జరుగుతుంది. ఎలాగైనా వేరే బతుకు మనం బతకకూడదు, చేపల వేటే మనం చేసి బతకాలి అని అసలు సముద్ర తీర ప్రాంతంలో ఏమైంది, సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, మన జీవనాధారం ఇదే కాబట్టి ఎలాగైనా మనం చేపల వేట చేసి ఇదే జీవన విధానం బతకాలని చేపల వేట కోసం ప్రయాణం మొదలు పెడతారు. ఈ సినిమా అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం నాకైతే సాగదీసినట్టు అనిపించింది. సినిమా మొత్తం సెకండ్ హాఫ్ నుంచి వేగం అనేది పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని హర్రర్ సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్దరిపోతుంది. ఈ సినిమాలో హీరోగా జీవ చేయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా జీవాని మ్యూజిక్ డైరెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమాని సెకండ్ హాఫ్ నుంచి కొంచెం హైలైట్ గా మన డైరెక్టర్ గారు స్క్రీన్ పే అందించిన విధానం చాలా బాగుంది. కానీ ఈ సినిమా అనేది ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు చూస్తే ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీయే లేదనిపిస్తుంది. సముద్రంలోకి వెళ్లే వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు అనే కారణంతో ఈ సినిమా అనేది మొదలవుతుంది. సముద్ర తీర ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మలు అనేది ఉండడం వల్ల జనాలందరూ చనిపోతున్నారు అనే భయభ్రాంతితో ఆ సముద్ర తీరంలోకి ఎవరు వెళ్లకుండా ఉంటారు. మన హీరో అందులోకి వెళ్ళి ఎలా ఆ ఆత్మల్ని ఎదిరించాడు, చేపలు వేట ఎలా కొనసాగించాడు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. సెకండ్ హాఫ్ వరకు అయితే ఈ సినిమా ఓకే అనిపించింది. స్క్రీన్ ప్లే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కానీ కథ పరంగా ఎమోషన్ అనేది లోపించింది. నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది. మీరైతే ఈ సినిమాని ఒక్కసారి మాత్రం చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఒక లైక్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్.